స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఘనపరచబడుటకు మార్గము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచన చివరి భాగము. నన్ను గణపరచు వానిని నేను గణపరచెదను. స్నేహితులారా, మానవులుగా మనమందరము బంధువుల మధ్యలోనూ లేక స్నేహితుల మధ్యలోనూ కుటుంబ సభ్యుల మధ్యలోనూ సమాజము సంఘము ప్రజలందరి ఎదుట ఘనమైన వారముగా అందరి యొక్క గౌరవ మర్యాదలను అనుభవించే వారంగా ఉండాలని ఆశించేటటువంటి వారంగా ఉంటాం. మనం ఎక్కడున్నా అందరిలో మనకు ఒక ప్రత్యేకమైన నేమ్ ఫేమ్ కలిగి ఉండాలని ఆశించే వారంగా ఉంటాం. ఆ రీతిగా అందరి మధ్య నేమ్ ఉండాలని ఫేమ్ ఉండాలని జీవించడానికి డబ్బు ఆస్తిపాస్తులు పదవులను సమకూర్చుకునేటటువంటి వారంగా ఉంటాం. మన తలంపులో డబ్బు సంపాదిస్తే ఆస్తిపాస్తులను సంపాదిస్తే పదవులను సంపాదిస్తే ప్రజలందరిలో ఘనమైనటువంటి వారముగా గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారముగా జీవిస్తామనే ఆలోచన కలిగి వాటి కొరకు ప్రయాసపడేటటువంటి వారంగా ఉంటాం. అయితే స్నేహితులారా, నిజమే డబ్బు పదవులు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పుడు ప్రజలందరూ మనల్ని గౌరవిస్తూ ఉండవచ్చు. కానీ వీటి వల్ల ఈ విధానం వల్ల ఉన్న ప్రమాదము ఏమిటంటే ఇవి మనకు దూరమైన నాడు, పదవి దూరమైన నాడు, డబ్బు దూరమైన నాడు లేక ఆస్తిపాస్తులు దూరమైన నాడు ప్రజలు మనల్ని గౌరవించడము మానివేసి తిరస్కరించేటటువంటి వారుగా ఉంటారు. అటువంటి సందర్భంలో దేవుని వాక్యము ఒక మనిషి జీవితంలో తాను ఘనపరచబడాలనంటే అందరి గౌరవ మర్యాదలను అతడు అందుకోవాలనంటే దేవుని వాక్యము మనకు చూపిస్తూ ఉన్న మార్గము ఏమిటంటే మొట్టమొదట దేవుణ్ణి మనము ఘనపరిచేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకు బంగారం లాంటి మాటలను తెలియజేస్తూ ఉన్నాడండి. ఆ మాటలు ఏమిటంటే నన్ను ఘనపరచువాని అని నేను ఘనపరుస్తాను. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఘనపరిచేటటువంటి వారంగా ఉంటామో ప్రజలందరి ఎదుట దేవుడు మనలను ఘనపరిచేటటువంటి వాడుగా ఉంటాడు. మరి దేవుణ్ణి ఘనపరచడము అంటే ఏమిటి అనేది మనము ఆలోచించుకొనగలిగినటువంటి వారంగా ఉండాలి. స్నేహితులారా, దేవుణ్ణి ఘనపరచడం అనంటే దేవునికి మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. నీ జీవితంలో ఎన్నో అంశాలు ఉండవచ్చు, కానీ వాటన్నిటిలో దేవునికే మొదటి స్థానాన్ని ప్రాముఖ్యతను అందించేటటువంటి వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. పెదవులతో చెప్పడం కాదండి, హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. అదే రీతిగా మన జీవితంలో మన క్రియలు కానివ్వండి, మాటలు కానివ్వండి, మన జీవిత విధానం కానివ్వండి దేవుణ్ణి సంతోషపరిచేటటువంటిదిగా ఉండాలి.
మన అనుదిన జీవితంలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నా జీవితము దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉందా లేదా అని. అన్నిటికీ మించి దేవుని అందలి విధేయత కలిగి జీవించాలి. పూర్ణ హృదయంతో కష్టము కానీ, శ్రమ కానీ, అవమానం కానీ, అడ్డంకులు కానీ, దేవుని అందలి సంపూర్ణమైన విశ్వాసాన్ని మనము కనబరిచేటటువంటి వారంగా ఉండాలి. ఈ జీవిత విధానము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారంగా ఉంటాం, దేవుణ్ణి గణపరిచినటువంటి వారంగా ఉంటాం. దేవుణ్ణి మనం గణపరిచినాం కనుక దేవుడు కూడా మనల్ని గణపరిచేటటువంటి వాడుగా ఉంటాడు. దావీదు జీవితాన్ని గమనించినప్పుడు దేవుణ్ణి దావీదు గణపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు కనుక పశువుల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు కూడా గణపరిచి మహారాజుగా అభిషేకించినాడు. బానిసలాగా బ్రతుకుతున్నటువంటి చెరసాల పాలైనటువంటి యోసేపు గారు తన జీవితం అంతటిలో దేవుణ్ణి గణపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు కనుక దేవుడు కూడా అతన్ని గణపరిచి ఐగుప్తు దేశపు ప్రధానిగా అతన్ని నియమించినాడు. గనుక నీవు దేవుణ్ణి గణపరచడం అలవాటు చేసుకుంటే, దేవుని గణపరచడం నీ జీవితంలో అభ్యాసం అయితే దేవుడు కూడా నిన్ను గణపరుస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఈ దినాన్ని బట్టి మా జీవితంలో మీరు అనుగ్రహించిన మేళ్లను, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆదరించువాడవు, కాపాడువాడవయ్యా. మేము ఈ లోకంలో గొప్పవారంగా, ఘనమైన వారంగా ప్రజలందరి ముందు జీవించాలని ఆశపడుతుండగా ఉన్నతమైన మార్గాన్ని మాకు తెరిచి మిమ్మల్ని గణపరిచే బిడ్డలను మీరు గణపరుస్తారని వాగ్దానం చేసిన విధానమును బట్టి వందనాలు. మేము మిమ్మల్ని గణపరిచి అనేక ఘనతలు పొందుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములను, వ్యక్తులను మీరు అంగీకరించండి. వారి అవసరతల యందు మీ ఉన్నతమైన సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండునుగాక. ఆమెన్.